ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది బాప్తిసాలు పొంది కూడా తమ జీవితాలలో మార్పు లేని వారిగా, తమ నడవడికలో మార్పు లేని వారిగా, తమ క్రియలలో మార్పు లేని వారిగా, సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు తాగుతుంటే, చుట్టలు తాగేవాడు చుట్టలు తాగుతూ ఉంటే, ఏమండి పొగాకు నవ్వులేవాళ్ళు పొగాకు నవ్వుతుంటే, బూతులు తిట్టేవాళ్ళు బూతులు తిడుతుంటే, ఏమంటే విగ్రహ సంబంధమైన వాటిలో పాలిభాగస్తులు అవుతుంటే, ఇట్టి వారందరూ దేవుని పిల్లలు అవుతారా? మీరంతా మంచులు మిమ్మల్ని అంటలేదు. ఎవరైతే అట్టి స్వభావాన్ని కలిగి తమ పాత పద్ధతిని విడవక దేవునితో నిబంధన చేసుకున్నారు, నేను పరిశుద్ధముగా జీవిస్తాను, దేవునికి అనుకూలంగా జీవిస్తాను, దైవ చిత్తానుసారంగా నడుచుకుంటాను, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాను, నీతి సత్యములను అనుసరించి నడుచుకుంటాను, నా స్వభావానికి విరుద్ధముగా దేవుని స్వభావాన్ని ధరించుకుంటానని మొక్కుబడి చేసి తీర్మానం చేసి దేవునితో మడిగట్టు ప్రమాణం లాంటి ప్రమాణాన్ని, నీటి మూలమైన బాప్తిసాన్ని పొందావే, ఆ పొందిన నీ జీవితంలో ఆ తీర్మానం ఎన్ని దినాలు కొనసాగించబడుతుంది? ఎంతవరకు సహోదర ప్రేమను కలిగి కొనసాగించబడుతుంది? ఎంతవరకు నీ పాత పద్ధతులను విసర్జించి నడుచుకోగలుగుతున్నావు? అసూయలు, ద్వేషాలు, మత్సరాలు, కలహాలు, విభేదాలు, విమతాలు విడిచిపెట్టి దేవునిలో కొనసాగించబడుతున్నావు? ఎవరికి వారమే విమర్శించుకుందాం, పక్కన వాళ్ళని కాదు, మనకి మనమే విమర్శించుకుందాం. నాలో ఉన్నటువంటి లోపం ఏంటి, నేను చేసుకోవాల్సిన దిద్దుబాటు ఏంటి? ఒకవేళ ప్రభువు నన్ను గురించి మాట్లాడితే ఇలాగే మాట్లాడతాడేమో, యూదా జనులను గురించి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడితే నా గతి ఏమవును?